వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కన్న కూతురుపై తండ్రి అత్యాచారం, మాట వినకపోతే అమ్మను చంపేస్తానని బెదిరించిన వైనం. జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా సీఎం నివాసం ముట్టడి యోచన, రేపల్లె బీజేపీ నేతల గృహ నిర్బంధం. మాస్కే మహాకవచమన్న కర్నూలు కలెక్టర్, అవగాహన కోసం పోస్టర్ ఆవిష్కరణ. అమరావతిలో యువజన సంఘాలు ర్యాలీ, అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు నిరసనగా సీఎం ఇంటిని ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టిన బీజేపీ నేతలను రేపల్లె పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడు కంచెర్ల హరిప్రసాద్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గార్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారిని ఆయన విడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం తగదన్నారు. 2021 కొన్ని రాజకీయ పక్షాలు ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్కి నిరసనగా సీఎం గారి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. భారతీయ జనతా పార్టీ వాటితోటి కలిసి అందులో పాల్గొనటం లేదు. అది మాకు రాష్ట్ర పార్టీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినా నిన్న రేపల్లె నియోజకవర్గ స్థాయిలో కొంతమంది ముఖ్య నాయకులకి గృహ నిర్బంధం విధించారు రేపల్లె పోలీసు వారు. అయితే నిన్న వాళ్ళకి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది, భారతీయ జనతా పార్టీ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ లేదా దీని అనుబంధ విద్యార్థి సంఘాలు కానీ వీటిల్లో పాల్గొంటున్నట్టుగా మాకు ఎలాంటి సమాచారం లేదండి, కాబట్టి మేము పాల్గొనటం లేదు అని చెప్పినా సరే గృహ నిర్బంధం విధించారు. సరే, దాన్ని వదిలేసిన ఈరోజు ఉదయం 6:30 నుంచి 4 ముఖ్య నాయకులు, ప్రధాన కార్యదర్శి అయిన నన్ను, అలాగే రాష్ట్ర మజ్దూర్ శాలలో పనిచేసిన పిన్ని సాంబశివరావు గారిని, జిల్లా సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ధూపం చంద్రశేఖర్ గారిని, వాళ్ళ సీనియర్ నాయకులు పినపాల సాయి గారిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అక్రమంగా 6 నుంచి 10:30 వరకు నిర్బంధించారు. మేము దీనిపైన వారికి వివరణ ఇవ్వటం జరిగింది. అయ్యా, మా పార్టీ కానీ మా పార్టీ అనుబంధ సంఘాలు కానీ ఈరోజు జరుగుతున్న సీఎం ముట్టడి, ఇంటి ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం లేదు, కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది మీరు అక్రమంగా మమ్మల్ని నిర్బంధించారని చెప్పిన, కాదు సార్, కాస్త మాతో కోఆపరేట్ చేయండి అని వాళ్ళు పిర్రగిల్లి జ్వాలపడుతున్నారు. అయితే నేను జిల్లా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశాను. వారి దగ్గర నుంచి సమాచారం తీసుకుంటే వారు కూడా సేమ్ ప్రశ్నే చెప్పారు, అది సమాధానం చెప్పారు. మనకి ఎలాంటి ఇంటిమేషన్ లేదు, మనకు ఎలాంటి సంబంధం లేదు, నేను సీఏ గారితో మాట్లాడతానన్నారు. అది కొంచెం సమయం తీసుకోవటం వల్ల నేను మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి మాట్లాడాను. వారు కూడా గట్టిగా చెప్పారు, అసలు బీజేపీ పార్టిసిపేషన్ ఏమీ వాళ్ళ కార్యక్రమంలో లేదని. సీఏ గారితో నేను మాట్లాడతానని వారి నంబర్ తీసుకుని సీఏ గారితో మాట్లాడడం జరిగింది. ఆ తదుపరి మమ్మల్ని 10:30కి వెళ్ళిపోమని చెప్పారు. అయితే మేము ఎంతగా చెబుతున్నా కానీ మాకు ఎలాంటి సంబంధం లేదని వినకుండా అక్రమంగా మమ్మల్ని నిర్బంధించారు. అంటే ఇక్కడ ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ దాదాపుగా పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. జగన్ సర్కార్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా యువజన విద్యార్థి సంఘాలు అమరావతిలో ఆందోళనకు దిగాయి. తాడేపల్లి దిశగా వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ యువ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మా పిల్లలు ఎక్కడ ఉన్నారు? మీ స్టేషన్ దగ్గర ఉన్నారు. మీ స్టేషన్ దగ్గర కనీసం మీడియాకి చెప్పాలి కదా, మీ స్టేషన్ లో ఉన్నట్టు. అడవిలోకి వెళ్ళి మాట్లాడుకోండి అంటే అడవిలో తీసుకెళ్లారా పిల్లల్ని? ఏమనుకుంటున్నారు మరి? ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా డ్యూటీలు చేస్తారా? కూతురుని గర్భవతిని చేసిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బాలేశ్వరపురం గ్రామానికి చెందిన పాముల ప్రభుదాస్ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన నిందితుడు భార్యను కూడా అలవాటు చేశాడు. ప్రభుదాస్కు 3 కుమార్తెలు. ఒకరోజు మద్యం సేవించిన నిందితుడు చివరి కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. అయినప్పటికీ వదలలేదు. ఎవరికైనా చెబితే నీతో పాటు అమ్మను చంపేస్తానని బెదిరించి అత్యాచార పర్వాన్ని కొనసాగించాడు. తండ్రి పెట్టే నరకయాతన తట్టుకోలేక బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి తెలిపింది. అవ్వాతాతలు వైద్య పరీక్షలు చేయించగా 5 నెలల గర్భవతి అని తేలింది. దీంతో వారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మనకి 14 జూలైలో ఒక కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో 14 సంవత్సరాల వయసు గల అమ్మాయిని వాళ్ళ తండ్రి అక్యూజ్డ్ అయిన ప్రభుదాసు జనవరి తేదీ నుంచి చాలాసార్లు ఆమెని సెక్చువల్గా మోలెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం ఎవరికైనా చెప్తే నేను చంపుతానని బెదిరించి ఆమెను ఎవరికి చెప్పనివ్వకుండా చేశారు. దానివల్ల ఆమె ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆమె ఎవరికి రిపోర్ట్ చేయడం జరగలేదు. ఆ తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గమనించి ఈమె సంథింగ్ ప్రెగ్నెంట్ అని భావించి హాస్పిటల్లో చెక్ చేయగా ఆమె 5 months ప్రెగ్నెంట్ అని విషయం తెలిసిన తర్వాత ఇమీడియట్గా మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా స్వయాన వాళ్ళ యొక్క తండ్రి ఆమెను సెక్చువల్గా మోలెస్ట్ చేయడం జరిగిందని మేము నిర్ధారించుకున్నాం. ఈ విధంగా అతన్ని నిన్న సాయంత్రం 5:30కు అరెస్ట్ చేశాం. ఇందులో మా ఎస్పీ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం కొన్ని టీమ్స్గా పెట్టి మరీ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేయడం జరిగింది. చాలా తొందరగానే ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతనికి తగిన శిక్ష
పడేటట్టు మేము ఇన్షూర్ చేస్తాం. అదేవిధంగా అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే ఇలాంటి సెక్చువల్గా ఎవరితో చేయబడుతున్నా మీరు పోలీస్ స్టేషన్కి నిర్భయంగా వచ్చి మీరు రిపోర్ట్ చేయండి. మేము మీకు ఉన్నాము. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ ఉమెన్ సేఫ్టీ గురించి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ ఏదైతే దిశ యాప్ ఉందో అది కూడా అందరూ డౌన్లోడ్ చేసుకుని దాని బెనిఫిట్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఏదైనా ఎవరికైనా అపాయం వచ్చినప్పుడు ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి మీకు మేము సహాయం చేయగలుగుతున్నామండి. థ్యాంక్ యూ అండి. కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన అస్త్రమని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ చెప్పారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా వర్కర్లకు మొదటి డోసు ఇచ్చామని చెప్పారు. అయితే రెండో డోసు 30% మంది మాత్రమే తీసుకున్నారని ఆయన వివరించారు. యూనిసెఫ్ అనుబంధ సిస్టమాటిక్ సోషల్ బిహేవియర్ కమ్యూనికేషన్ చేంజ్ సంస్థ ముద్రించిన మాస్కే రక్షణ కవచం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, కమిషనర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, ఏ విషయం? సెక్రటరీకి అప్లై చేశారా మీరు? కారణం ఏమి చెప్పారు? ఎందుకు రిజెక్ట్ అవుతుంది? కారణం ఏమి? పొలం ఉందన్నా? ఓకే, ఒకసారి ఇప్పుడు చెక్ చేస్తాం. ఇప్పుడే చెక్ చేస్తాము. ఆ దగ్గర పొలం ఉంటే ఖచ్చితంగా మీకు వచ్చేలాగా చేస్తాం. అదే దాంట్లో తప్పుగా పడి ఉంటుంది, దాన్ని సరిచేపని చెప్తాం. రౌండ్ ఇప్పటి చెప్పేసి సరిచేపని చెప్పేసి మీ ద్వారా మళ్ళీ అప్లై చేపిస్తాం. మేము సెక్రటరీ షాప్తో మాట్లాడుతాం. మేము ఒక 3,800 మందికి ఆ రకంగా పంపించాము. సరిచేసి దాంట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేస్తాను నేను, లేకపోతే మళ్ళీ పెట్టిస్తాను. ఓకేనా? ఆధార్ అవసరం లేదు, మీ పేరు నంబర్ ఉంది, మీతో మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడే మాట్లాడతాం, మా వాడు మాట్లాడతాం. వచ్చిందా మీకు? కావాలని అడుగుతున్నారా? ఓకే, మీరు కొత్తగా కావాలని అడుగుతున్నారు అంతే కదా? అవతారం కూడా వచ్చేట్టుగా చేస్తాం. ఓకేనా? చేస్తాం. అందరినీ బడికి పంపించేయండి. చాలా తక్కువ ఉంది అక్కడ ఉన్న స్కూల్ హాస్టల్స్ మొత్తం కూడా ఎవరు ఆక్యుపై చేయకుండా ఉంటున్నారు. చాలా తక్కువ మంది వస్తున్నారు. ఎక్కువ మంది వచ్చేటట్టుగా చేయండి. ఖచ్చితంగా కోతాలు కూడా మనం పిలిపిస్తాం. బీసీ అసలు ఉండవు, కొత్తగా రావాలి. హాస్టల్ కూడా లేదు కాబట్టి కావాలి. ఓకే అండి, ఓకే, చేపిస్తాం. ఎర్రగడ్డలో నూతన మసీద్ ప్రారంభమైంది. దీనిని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ ప్రారంభించారు. కార్యక్రమంలో మౌలానా జాఫర్ పాషా, మౌలానా ఇలియాస్ సాహబ్ ఖాద్రీ, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ అన్వర్, ఎర్రగడ్డ మాజీ కార్పొరేటర్ షరీఫ్, మిర్జా ఫజల్, బేగ్ సయీద్ తదితరులు పాల్గొన్నారు. ये बहुत इंतहाई खुशखबरी की बात है कि आज मस्जिद चांद खान की इफ्तिताह हुई यहाँ पर जहरा गुलशन बाग हीरागड्ढे में। और यहाँ पर हमारे खुसूसी मेहमान उलमा इकराम जिसमें हज़रत शाह नियामतुल्लाह शाह क़ादरी
तशरीफ़ लाए और यहाँ उनका खुसूसी खिताब हुआ। और उसके बाद हमारे कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के MLA जनाब कौसर मोहिउद्दीन साहब भी यहाँ पर आकर इस जगह की कुछ रौनक बढ़ाई। और हमारे अनवर सादत साहब भी यहाँ पर तशरीफ़ लाए और मोहम्मद शरीफ साहब कारपोरेटर एरागड्डा यहाँ पर तशरीफ़ फरमा थे। और इसी तरह से इस मस्जिद की इफ्तिताह हुई और हमारे तमाम ज़िम्मेदारान हज़रात मस्जिद के कमेटी वगैरह बहुत अच्छे इंतज़ामात किए। अल्हम्दुलिल्लाह, अल्लाह का शुक्र है। हम इस दुआ हम और हमारे जनाब जाफ़र पाशा साहब भी तशरीफ़ लाए थे और उन्होंने कुछ मसरूफ़ियत की बिना पर आए और जल्दी यहाँ से रवाना हो गए। अल्हम्दुलिल्लाह, ये हमारे मस्जिद के कमेटी के अराकीन है। कुछ खुसूसी बातचीत वगैरह। కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లో ఏర్పాటు చేసిన సుధా డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కా సుమన్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్ ప్రారంభించారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గంగారెడ్డి, రేడియాలజిస్ట్ డాక్టర్ సుధారాణి, టీఆర్ఎస్ నాయకులు పుప్పాల భాస్కర్, కుంటా సిద్దిరాములు, గుమ్మడి మధుసూదన్, రాజు, కాలే నగేష్, సురేష్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఏంటి గురు ఫోన్లు పెట్టుకొని complete hormone analysis and all the higher ages. ఇప్పుడు మా గవర్నమెంట్ పెట్టింది కదా. Yes sir, that is what I was about to say. మొన్న సేమ్ అట్లనే ఉన్నది ఇది కూడా. Yes sir. ప్రజల మిషన్ అదేనా? అది బయో కంప్లీట్ బయో కంప్లీట్ అది కూడా ఉంది నేను చూసాను. అదేమో థైరాయిడ్ హార్మోన్స్ అవన్నీ థైరాయిడ్ హార్మోన్స్ అది ఉంది. ఇది బయో ఉంది. Yes, sir. ఇది రెండు చూసాను నేను. It's very nice program sir that our TRS government is coming up with diagnosis. Hello. Yeah, I'm Dr. Ganga. And it's my son. I am Kushan Reddy. I'm a radiologist and all this time we've been abroad. Now that I've come to be and since I'm a radiologist, I would like to start the diagnostics. Now, am I audible? Right. Still in the present pandemic situation, how many other diagnostic centers or the hospitals are coming short? So we thought of coming up with the diagnostics. As well, since even our Telangana government is starting up many diagnostic centers, which is appreciable, and we are seeing many. That is one good thing the government is doing, and we are also here for the same purpose. Here we have all the facilities, right from basics, radiography, mammography, ultrasound, where I am specialized, and CT scanner. It is being installed shortly. And we are also coming up with MRI soon. Okay. We have complete biochemistry and clinical pathology. Well, yes. Name of female radiologist. So, especially we have a separate room for pregnant ladies and a scanner for separate for the pregnant ladies. Because in present pandemic society, pandemic conditions, I think that is a must now. Yes, that is what I told. We've been abroad for long. Now we are coming back to be with our people. Yes. I'm Dr. Ganga Reddy. Yeah, we come up with this to help our nation people and near the community, and so many other poor people also suffering from so many things. I will try to come with a different vision to help out and support the problems.
for each and every. మేడ్చల్ జాతీయ రహదారిలోని సుచిత్ర సెంటర్ జంక్షన్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఇటీవల బాలానగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సుచిత్ర జంక్షన్ వద్ద కూడా వంతెనను నిర్మిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వివేక్ బాల్కా సుమన్ సెంబిపూర్ రాజుతో కలిసి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా తుర్కియాంజల్ మున్సిపాలిటీలో నానాటికి రాజకీయం వేడెక్కుతోంది. మున్సిపల్ కమిషనర్ మహమూద్ ఫసీయుల్లా అవినీతికి పాల్పడ్డారని కౌన్సిలర్లు, చైర్మన్ ఆరోపించారు. ఏడాది క్రితం కురిసిన అకాల వర్షాలకు నీట మునిగిన ఇళ్లకు ప్రభుత్వం 10,000 రూపాయల నష్టపరిహారం కేటాయించిన సుమారు 3 లక్షల రూపాయల మేర పెడదారి పట్టించారని ఆరోపించారు. ఈ విషయమై చైర్మన్ అనురాధ మాట్లాడుతూ వరద బాధితుల సొమ్మును వాడుకున్న వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఒక 4 ఇళ్ళకి ఇద్దాం మేడం అని కమిషనర్ గారు రిక్వెస్ట్ చేసేయలేదు. అంటే ఇటువంటి కార్యక్రమాలకేమో ప్రోత్సహిస్తారు, ఏంటివి రికార్డు లేకుండా అక్కడ ఉన్నటువంటి నిజాలను మాత్రం తొక్కివేయడం. మున్సిపాలిటీ ఉమర్ ఖాన్ గూడ నుంచి ఉమర్ ఖాన్ గూడ వ్యాప్తులు వచ్చారు. వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఇంతకుముందే చర్చించుకున్నాం. మేము రోజు మీటింగ్లో కూడా శ్రీలత చాలాసార్లు అడగడం జరిగింది. దాని విషయం వీళ్ళందరూ కలిసి రావడంలో మా కమిషనర్ని కూర్చోబెట్టి అడుగుదాం ఏంటి వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తాడని అంటే ఫోన్ ఎత్తట్లేదు ఇప్పటివరకు. మేము రాగానే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళకి లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ఓటీపీ ఇచ్చి ఫైన్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు మళ్ళీ వర్షాలకి వాళ్ళ ఇండ్లు మునిగినాయి కాబట్టి వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కమిషనర్ ఇలా తప్పించుకొని వెళ్ళిపోయిండు. కమిషనర్ అంటే ఇప్పుడు ఓటీపీ వచ్చినప్పుడు ఆ డబ్బులు మరి ఆర్ఐ గారు కమిషనర్కి అప్పచెప్పడం జరిగింది. ఆర్ఐ గారేమో అకౌంటెంట్కి అప్పచెప్పిన అంటుంది, అకౌంటెంట్ ఏమో నేను బ్యాంక్లో వేసేసిన అంటుంది. ఆ గ్యాప్లో కూడా 2 నెలల తర్వాత బ్యాంక్లో వేయడం జరిగింది. అన్ని రోజులు ఆ డబ్బులు ఎక్కడ ఏం జరిగిందో మాకు క్లారిటీ రావాలని కోరుతున్నాం. 2 నెలలు ఎవరి దగ్గర? ఆర్ఐ దగ్గరనా అకౌంట్ దగ్గర? ఆర్ఐ దగ్గరనే ఉన్నాయి. అకౌంటెంట్కి ఇచ్చినప్పటికీ కమిషనర్ ఇద్దాము ఇంకా మనకు గైడ్ లైన్స్ వస్తుందని కొంచెం ఆపడం జరిగిందంట. తర్వాత హ్యాండ్ చేసిన తర్వాత ఎమ్మడే అకౌంట్ వేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో 6, 7, 8 వార్డుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విద్యాశాఖ మంత్రి సవితారెడ్డి శంకుస్థాపన చేశారు. మంఖల్లో చిల్డ్రన్ పార్క్, అంగన్వాడీ కేంద్రం, ఓపెన్ జిమ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డంపింగ్ యార్డ్, చెరువు సుందరీకరణకు కృషి చేస్తామని చెప్పారు. తుక్కుగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. కార్యక్రమంలో చైర్మన్ మధు, వైస్ చైర్మన్ భవానీ వెంకటరెడ్డి, కౌన్సిలర్లు బుడిదే తేజస్విని, విలాస్, పద్మశివయ్య తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ శాసనసభ్యులు మంత్రివర్యులైన సవితా ఇంద్రారెడ్డి గారు
కొద్దిగా ఎంకి జరగండి, కొద్దిగా ఎంకి జరిగితే అందరూ వచ్చేస్తారు. శ్రీకాంత్ ఆయన పలక వచ్చింది ప్లస్ దాంట్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్న కూతురిపై తండ్రి అత్యాచారం, మాట వినకపోతే అమ్మను చంపేస్తానని బెదిరించిన వైనం. జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా సీఎం నివాసం ముట్టడి యోచన, రేపల్లె బీజేపీ నేతల గృహ నిర్బంధం. మాస్కే మహాకవచమన్న కర్నూలు కలెక్టర్, అవగాహన కోసం పోస్టర్ ఆవిష్కరణ. అమరావతిలో యువజన సంఘాలు ర్యాలీ, అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.